బిగ్ బాస్ నిజంగా ప్రాంతీయ విభేదాలు లేకుండా ఎవరైతే వాళ్ళ టాస్క్ ను బాగా కంప్లీట్ చేసి జనాల్ని ఎవరైతే ఎంటర్టైన్మెంట్ చేశారో వాళ్ళకే నిజంగా బిగ్ బాస్ ప్రైజ్ మనీ ఇచ్చేలాగైతే ఖచ్చితంగా ఆ ప్రైజ్ మనీకి పూర్తి అర్హత నిఖిల్ కు మాత్రమే ఉంది. రన్నరప్ గా కూడా గౌతమ్ ఉంటే ఉండొచ్చు, ఎందుకంటే గౌతమ్ కూడా చాలా కష్టపడ్డారు చాలా సందర్భాల్లో. నిఖిలే ఎందుకు గెలవాలంటే నిఖిల్ డే 1 నుంచి ఈ రోజు వరకు ఫస్ట్ నుంచి తనకిచ్చిన ప్రతి టాస్క్ కంప్లీట్ చేసుకుంటా తనకిచ్చిన ప్రతి టాస్క్ ని విజయవంతంగా ఆడి ప్రతి ఒక్కరితో కలిసి మెలిసి సరదాగానే మాటలు పడి కూడా ఎవరిని పెద్దగా హర్ట్ చేయకుండా అందరినీ ఎంటర్టైన్ చేశారు కాబట్టి నిఖిలే ఫైనల్ విన్నర్ కావాలనేది నేను కోరుకుంటాను. కానీ చాలా మంది గౌతమ్ అంటున్నారు. గౌతమ్ వచ్చింది వైల్డ్ కార్డ్ ద్వారా. మణికంఠ అనే వ్యక్తి త్యాగం చేస్తూ ఈ రోజు కూడా బిగ్ బాస్ లో కంటిన్యూ చేస్తున్నాడు. ప్రతి ఒక్కరిని హర్ట్ చేయడం, ఆట సరిగ్గా ఆడకపోవడం, నోటికి ఎంత మాట వస్తే అంత మాట అనడం, మొహంలో నవ్వు లేకపోవడం, ఇవన్నీ గౌతమ్ లో మైనస్ పాయింట్. ఓటు అయితే ఖచ్చితంగా నేను నిఖిల్కే వేస్తాను. ఎందుకంటే నిఖిల్ ఇంతవరకు ఎవరిని బాధ పెట్టింది లేదు. అవసరం వచ్చినప్పుడు తనకు తాను బ్లేమ్ చేసుకొని పోరాడినాడేమో కానీ ఒకరిని ఇష్టంగా ఒకరిని ఎప్పుడు కూడా అతను బాధ పెట్టలేదు. కానీ గౌతమ్ అలా కాదు. నా ఓటు అయితే నిఖిల్కే వేస్తాను.